హిందూ సత్ప్రియ బాంధవులారా, భగవద్గీత సదూరులారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము నిన్నటి వరకు భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగములో 30వ శ్లోకం వరకు చెప్పుకొని ఉన్నాము. నేడు 31వ శ్లోకము నుండి చెప్పుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. 31వ శ్లోకము భగవంతుని యొక్క అమృత వాక్యము ఏమిటంటే, యదా భూత పృథగ్భావమేకస్థమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే సదా అనేది భగవంతుని యొక్క అమృత వాక్యము. దీనికి తాత్పర్యం ఏమిటంటే ఎప్పుడైతే సర్వ ప్రాణులు తమ ప్రారబ్ధాన్ని అనుసరించి వేరువేరు ఉపాధులతో వేరువేరు శరీరాలతో పుట్టడం, ఏకమగు పరమాత్మ తత్వాధారంతోనే ఉన్నానని దాని నుండి వేరువేరు కర్మలతో కర్తవ్యాలతో ఈ జీవకోటి ప్రపంచము విస్తరిస్తున్నవని అనునిత్యం భావన చేస్తాడో అప్పుడు అతడు పరబ్రహ్మతత్వాన్ని చక్కగా పొందుతాడు అనేది భగవంతుని యొక్క అమృత వాక్యానికి తాత్పర్యము. ఇప్పుడు భాష్యం ఏమిటంటే, స్వజాతీయ విజాతీయ స్వగత పర భేదాలతో నిండిన ఈ యావత్తు ప్రపంచం వైవిధ్యం. ఈ యావత్తు ప్రపంచ వైవిధ్యం అంటే భేదభావాలు, వైవిధ్యం భిన్న భావాలు, అనేకమైన రూపాలతో కర్మలతో కర్తవ్యాలతో కూడి ఉన్నది. కానీ ఈ వైవిధ్యమంతా కూడా ఏకమైన పరమాత్మతత్వం అంటే ఏకమేవా ద్వితీయం బ్రహ్మ ఆధారంగానే నిలబడి ఉన్నదని తెలుసుకోవాలి. ఆ ఏకం నుండి సృష్టి వాసనల ప్రభావం వల్ల ద్విత్వం అంటే రెండవది, నీవు వేరు నేను వేరనే భావం ఏర్పడి అనేకమైన మార్పులతో కూడిన వైవిధ్యం జగత్తులో వచ్చిందని తెలుసుకోవాలి. కావున జగన్మిథ్య బ్రహ్మ సత్యం అని, పరమాత్మతత్వమే సత్యమని, మిగిలినదంతా అసత్యమనే భావనతో స్థిరపడాలి. ఈ యథార్థ జ్ఞానం చెదరకుండా అవసాన దశ వరకు భావన చేయువారికి పరబ్రహ్మ ప్రాప్తి సిద్ధిస్తుంది. ఎలా అంటే, మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మాద్వయమస్మ్యహం. ఇది కైవల్యోపనిషత్తులో 19వ శ్లోకము. అంటే అనంత తత్వం నుండి సర్వము జనించి ఆ తత్వమందే ప్రతిష్ఠితమై పెరుగుతూ ఆ తత్వమందే సర్వము లయమవుతున్నది. అద్వయమైన అంటే రెండవది లేని ఆ పరబ్రహ్మతత్వం నేనే అనే అమోఘమైన భావన ప్రతి మానవుడు పొంది అంతిమ సమయంలో కూడా ఈ భావనలో ఉండి తరిస్తాడు. కావున అన్నిటినీ తెలుసుకునేది ఒకే సత్తైన ఆ అనంతతత్వమే. స్వచ్ఛమైన నీవే సాక్షిగా చూస్తుండబట్టే వారి కర్మఫలాలను అనుసరించి వైవిధ్యం ప్రాప్తిస్తున్నది అని అర్థం చేసుకోవాలి. ఈ యథార్థం గ్రహించి ఆ భావనలో ఉంటూ ఎవరు వైవిధ్యానికి మూలమైన వాసనను తొలగించుకుంటారో అట్టివారు అద్వయుడైన ఆ అనంతతత్వాన్ని పొందుతారు. లేనివారు ఆ తత్వాన్ని తెలుసుకుని అదే ఉండేంత వరకు ఈ ప్రపంచంలోకి వస్తూ పోతూ వ్యక్తాలను పొందుతూ ప్రపంచానికి భవరోగానికి అంటిపెట్టుకుని ఉంటారు అనేది భావము, భాష్యము, అర్థము. తరువాత 32వ శ్లోకము భగవంతుని యొక్క అమృత వాక్యము. 32వ శ్లోకము. అనాదిత్వా నిర్గుణత్వాత్ పరమాత్మా యమవ్యయః
శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. దీనికి తాత్పర్యం ఏమిటంటే, ఆది లేని కారణము చేత, ఆది అనేది లేనటువంటి కారణము చేత నిర్గుణుడు కాబట్టి పరమాత్మ అవ్యయుడు అంటే కనిపించినవాడు, ఏనాడు నాశనం కాదు. ఓ కౌంతేయ, ఆత్మ ప్రారబ్ధవశమున బద్ధజీవుడుగా ఇప్పుడు ఉపాధితో ఉన్న కర్తగా ఏ కర్మ చెయ్యడు, కర్మఫలంతో మలినపడడు. కానీ బద్ధజీవుని ఉనికి కొరకు జ్ఞాన చైతన్యంగా కలిసి ఉపాధిలో ఉంటాడు అని తాత్పర్యము. దీనికి భాష్యం ఏమిటంటే, ఆ అనంత జ్ఞాన చైతన్య స్వరూపిణి అంటే ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్ముని ఆధారంగా ప్రపంచం యావత్తు కాలానికి బద్ధమై నియతిబద్ధమై నడుస్తున్నది అని అర్థం చేసుకోవాలి. ఇందులో పుట్టిన వాటన్నిటికీ ఆది ఉంటుంది. దీనిలో పుట్టిన వాటికి మొత్తానికి కూడా ఆది అనేది ఉంటుంది, అంతము ఉంటుంది, గుణాలు ఉంటాయి. గుణాలు ప్రస్తుత శరీరంలోని ప్రారబ్ధ వాసనలను అనుసరించి మారుతుంటాయి. కాబట్టి ఆ వస్తువులు జీవులు నిరంతరం మార్పు చెందుతూ ఉంటాయి. కానీ అన్నిటికీ ఆధారమైనటువంటి పరమాత్మ ప్రపంచ పుట్టుకకు ముందే ఉన్నాడు. పరమాత్మ ఉన్నాడు. ప్రపంచ పుట్టుకకు ఆయన సంకల్పమే కారణం కనుక కాలం కాలం ఆయన నుండి పుట్టినది, కాలం కూడా ఆయన నుండి అంటే శ్రీకృష్ణ పరమాత్మ నుండి పుట్టింది. భగవంతుడు మహావిష్ణువు నుండి పుట్టింది. అందుచేత ఆయన అనాది నిర్గుణుడు అని చెప్పబడతాడు. గుణాలు లేకపోతే మార్పులు లేవు. కాబట్టి ఆయన సదా అవ్యయుడు, నాశనం లేనివాడు. మరి కర్మ చేసేదెవరు, కర్మకు బాధ్యుడెవరు అనంటే ప్రారబ్ధాన్ని అనుభవించే నేను నాదని జీవభావం గల శరీరే అంటే పురుషుడే, క్షేత్రజ్ఞుడే కర్మకు బాధ్యుడు. కావున జీవభావం గల బద్ధజీవుడు కర్మ చేయాలి అంటే కదలాలి. కదలిక రావాలంటే చైతన్యం ఉండాలంటే పరమాత్మ ఉండాలి. కర్మ చేయాలంటే జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞాన చైతన్యాలే ఆత్మ పరమాత్మాంశ అని అనబడుతుంది. కర్మ చేసినప్పుడల్లా ఏదో ఒక మాలిన్యం అంటే వాసన మానవుడికి అంటుకుంటుంది. కనుక ఆ పరతత్వాన్ని చక్కగా అర్థం చేసుకుని ఆ భావనలో స్థిరత్వం పొందినవాడు మానసికంగా సదా ఆత్మతత్వంలో ఉంటాడు అని అర్థం చేసుకోవాలి. ఆత్మ దేనికి కర్త కాదు, కేవలం సాక్షి మాత్రమే. కేవలం సాక్షిగా మాత్రమే ఉంటాడు. అందుచేత మానవుడు విహిత కర్మ కర్తవ్యంగా నిష్కామ కర్మ ద్వారా చేస్తూ కర్మఫలాలను లోని ఆత్మకే అర్పిస్తూ తనలో ఉన్నటువంటి ఆత్మకే అర్పిస్తూ సాధన చేస్తున్నప్పుడు తాను కర్మకు కర్త కాదు. కాబట్టి కేవలం తాను ఆత్మ పరికరం కాబట్టి ఏ ఫలము అంటే వాసన అంటుకోదు. క్రమేణా కారణ శరీరంలోని సర్వ వాసనలు నశించిపోగా ఏ సంకల్పాలు లేని నిర్మలుడై చివరికి పరమాత్మే అవుతాడు. అంటే విహిత కర్మ చేస్తూ కూడా కర్మఫలాలు తనవి కాని స్థితిలో ఉంటాడు. ఇదే నైష్కర్మ్య స్థితి అంటారు. ఎలా అంటే బీజాన్యగ్ను సంపదగ్ధాని నారోహంతి యదా పునః జ్ఞానదగ్ధైస్తదా క్లేశైః మాత్మా సంపద్యతే పునః. అంటే వేయించబడిన విత్తనములు మొలకెత్తవు. వేయించబడినటువంటి విత్తనాలు మొలకెత్తవు కదా. ఆ వేయించిన విత్తనాలకు మొలకెత్తే జీవ సామర్థ్యం ఆవిరైపోతుంది. అలాగే నేనే ఆ పరమాత్మ అనే అవగాహన వల్ల వ్యక్తి యొక్క అంటే వ్యక్తిగతుని యొక్క సంచిత ఆగామి కర్మఫలాలు దగ్ధమై
ఏ విధమైన బంధాన్ని అంటించవు. అందుచేత అట్టి నైష్కర్మ్య స్థాయికి ఎదిగిన మహానుభావుని విహిత కర్మలు జన్మబంధాన్ని కలిగింపవు. ఆత్మజ్ఞాన ప్రాప్తి వల్ల విహిత కర్మలు ఎలా చేస్తే, కర్మఫలాలు ఎవరికి అర్పిస్తే కర్మబంధం ఉండదో తెలుసుకుని కర్మలు చేస్తున్నాడు. కాబట్టి ప్రస్తుత శరీరంలోని ప్రారంధ వాసనలు కూడా పూర్తిగా నశించిపోతాయి అని మనం అర్థం చేసుకోవాలి. అందుచేత అట్టి మహానుభావుడు ఈ జన్మలోనే ముక్తుడవుతాడు. అట్టి జ్ఞాని తాను చేయు విహిత కర్మ ఫలాలకు ఎందుచేత బద్ధుడు కాడో ఉపమాన సహితముగా ఈ క్రింది 2 శ్లోకాలలో తెలియజేస్తున్నారు దేవాది దేవుడు. అంటే 33, 34 శ్లోకాల్లో తెలియజేస్తారు. అవి మనం రేపు చెప్పుకుందాము. ఇంతటితో స్వస్తి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శ్రీరామ జై రామ, జై జై రామ, శ్రీకృష్ణ జై కృష్ణ, జై జై కృష్ణ. భగవద్గీత శరణం శరణం, రామపాదం శరణం శరణం, కృష్ణపాదం శరణం శరణం. భగవద్గీత అభయం అభయం, భారతదేశం శుభం శుభం. భగవద్గీత హిందూ జయం జయం. ఇట్లు భగవద్గీత హిందూ మిషన్, వెంకటరామ సేవక్. భారత మాతా కీ జై. జై హింద్.